ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతిదీ కూడా కోర్టులు లిటిగేషన్స్ స్టేలు ఆపడం గత 5 ఏళ్ల నుండి జరుగుతున్నది అదే. అంతకుముందు 5 ఏళ్ళు అసలు ఏ అంశానికి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు 5 ఏళ్లలో అన్నీ కూడా ఇష్యూస్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు లీగల్గా. ఇప్పుడు అట్లాగే డిఎస్సి కూడా ఆపే ప్రయత్నం ప్రారంభమైపోయింది. ఏంటంటే హెచ్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకి హెచ్జిటి కోర్సు చదువుకున్నటువంటి వాళ్ళు కాకుండా బీఈడి వాళ్ళను కూడా అర్హుల్ని చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ హెచ్జిటి పోస్టుల భర్తీలో బీఈడి డిగ్రీ ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడానికి సవాల్ చేస్తూ గురువారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. హెచ్జిటి బీఈడి అభ్యర్థులకు సమాన అర్హత కల్పిస్తూ ఇచ్చిన నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ అద్దంకి చెందినటువంటి బొల్లా సురేష్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సాధారణంగా ఇట్లాంటి వాటిలో మళ్ళీ ప్రభుత్వపు వాదన ఇవన్నీ వినేదాకా స్టే అంటే కనుక ఇక ఈ ఎలక్షన్స్ లోపు ఈ జరగకపోవచ్చు ఇక డిఎస్సి. అప్పుడు మెగా డిఎస్సి కాస్త మరొక దగా డిఎస్సి అంటూ వీళ్ళు విమర్శించడానికి సరిపోతుంది. బట్ నోటి దగ్గరకు వచ్చేటటువంటి ముద్ద ఏమవుతుందో తెలియదు.